రసమలై స్టాల్ అయిపోయిందా? డ్రాగన్ వచ్చాడమ్మా బాబు తిన్నందుకే. డ్రాగన్ ఫ్రూట్ మీద ఫోకస్ డ్రాగన్ ఫ్రూట్. ఈరోజు మా తమ్ముడు పెళ్ళండి. మా తమ్ముడి పేరు చాను. చెప్పండి. ఈరోజు బాగా మేము మా తమ్ముడి పెళ్ళి ఒక 5 days నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా ఇక్కడ ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం. అది ఎవరమని చెప్పు. ఇక్కడ చాలా చాలా సెలబ్రిటీస్ వచ్చారు మా తమ్ముడి పెళ్ళికి. అందరూ బ్లెస్సింగ్లు ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఏం క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని? మీకు త్రిషాకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యారు? ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? మీకే చేస్తున్నాను. త్రిషాకి మీరు ఎప్పుడు కలుసుకున్నారు? చెప్పండి. నేను త్రిష మేబీ 2016 ఐ గెస్. సో అప్పుడు తెలుసు, బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే రిలేషన్ అలానే ఉన్నది. ఓకే, ఇదే కంటిన్యూ చేయకండి. ఎలా చెప్పాలి తెలుసా? డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. నేతి బొబ్బట్లు పెట్టారండి మాకు. అదే స్వీట్స్ స్టాల్లో కానీ లైవ్ అని ఇస్తారు కదా, అలా కాకుండా ఇక్కడ నేతిని చాలా స్మాల్గా ఉన్నా చాలా టేస్ట్గా ఉంది. రసమలై అని చాలా బాగున్నాయి. అలాగే మాకు కూడా సలాడ్ కూడా పెట్టారు. ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్ సలాడ్ కూడా పెట్టారండి. అవునండి, పెట్టారు. చాలా బాగుందండి. ఓకే రండి, బాయ్. మా ఛానల్ పేరు వైజాగ్ వాళ్ళ వ్లాగ్స్ అండి. వైజాగ్ వాళ్ళ వ్లాగ్స్. మీకు వినిపించడం లేదండి, వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఏంటండి? చెప్తానులేండి. ఓకే, బాయ్ అండి. వేరే వీడియోస్ చూడాలి. అవునండి, తిన్నామండి. ఎందుకంటే లగ్నం మస్తు రోజు అన్నారు, అందువల్ల మళ్ళీ వెళ్ళి రసమల్లా కూడా తీసుకున్నాం. అంటే నేను లెక్కలేదు కానండి, చాలా ఐటమ్స్ పెట్టారు. అన్ని ట్రై చేశారు, తినగలిగారు.
అంటే ప్రతిదీ టేస్ట్ చేయాలని ఏం చేశానంటే కొద్ది తీసుకున్నాం అలాగా అలాగే. ప్రతిదీ ఎక్స్క్యూజ్ మీ, మీరెవరండి? ఇప్పుడు లైవ్ తింటది గారు. ఏంటండి? ఒక పానీపూరి, ఒక కట్లెట్, ఒక మాక్టైల్, అయ్యో ఎందుకండి అలా మెరికలు తిరిగిపోతున్నారు? అంటే ఏమైనా అరుగుతాయండి. ఓహో, మమ్మల్ని అందరినీ ఇలా రెడీ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఒకటి చెప్తుంది. మమ్మల్ని ఈరోజు ఇలా రెడీ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. మీకు కృతజ్ఞతలు. మళ్ళీ ట్వీట్ అక్కడ ఆల్రెడీ చేశారండి, చాలా చెప్పారు. హాయ్ అండి. మీరు? ఓకే. ఫుడ్ బాగుందా అని రివ్యూలు తీసుకుంటా. చాలా బాగుంది. ఏం తిన్నారండి ఎక్కువగా మీరు? ఎక్కువగా అంటే చెప్తే యూట్యూబ్లో బాగోదు. ప్రతి ఐటమ్స్ నేను అలా చేశాను. ఎన్ని ఐటమ్స్ చాలా అండి. అదే నేను చెప్పాను. ఓకే ఏంటి చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హలో, చెప్తాడు. చెప్పండి ఫుడ్ గురించి. చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ ఉన్న ఎవ్రీ ఐటమ్ మా హేమ చిన్న కొద్ది తినాలనిపిస్తుందండి. హేమది బ్లాగ్స్ అన్ని చూస్తాము. చాలా మార్వెలస్. కంటిన్యూ ఇంకా ప్రతి వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూస్తానండి నేనైతే. గ్రేట్ గ్రేట్ హేమ అండ్ రాఘమణి గారు, గ్రేట్. ఫుడ్ గురించి చెప్పట్లేదు. పని మధ్యలో ఇలాంటి కాల్ అది చెప్తూ నువ్వు చెప్పు ముందు. ఓకే. అందరు ఎక్కడ? హాయ్ అండి, చెప్పండి ఏంటి? హాయ్ అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరూ హాయ్ చెప్పండి. నేను చెప్పాను రా, చెప్పి సార్. కానీ మీరు తిన్నట్టున్నారు, ఆవిడ తిన్నట్టున్నారు. చెప్పండి. ఆవిడ 30 ఆవిడ అయిపోయింది. ఆవిడ వెళ్ళాడు మొత్తం అయిపోయింది. ఆ వయసు వస్తుందా? ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రతి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఐటమ్స్. ఏ ఐటమ్స్ తిందామని వెళ్తున్నాను నేను. అలా స్టార్టింగ్ నుంచి స్నాక్స్ నుంచి వరకు కూడా నేను స్టార్ట్ చేశాను. ఓకే. ప్రతి తింటున్న కూడా ఒక్కొక్క దాన్ని పెట్టి హైలైట్ గా ఉన్నాయి. ఓకే ఓకే. అలా అన్నమాట. అలాగే టిఫిన్ కి వెళ్ళాను. టిఫిన్స్ కూడా పెట్టారండి? పెట్టారండి. ఓకే. దానికి వెళ్ళాను. చాలా బాగుంది. అవి కూడా లైట్ అన్ని టేస్ట్ చేశాను. ఓకేనండి. మీరు దేనికి వచ్చారండి ఇక్కడికి? పెళ్ళికి వచ్చామండి మేము. ఎవరిదండి? చాను అని. ఎవరండి? చాను అదే మా చెల్లిగారి బాబండి. అవునండి. ఓకేనండి. మీరు ఎటు అవుతారండి అక్కడికి? నేను చాను వదినండి. వదిలేండి. అవునండి. ఇప్పుడు మాట్లాడుతున్న వారు మా మేనత్త సత్తు వేరెత్తండి. హాయ్ అండి, బాగున్నారా? అడగండి.
కలుపుతారు చూడు. చెప్పండి చెప్పండి. జిగ్ 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 కలపాలి. ఫస్ట్ ఏంటి వేయాలి? ఫస్ట్ లెమన్ క్రష్ చేయాలి, ఓకే తర్వాత మింట్ లీవ్స్ వేయాలి, ఓకే తర్వాత ఏ ఎసెన్స్ కావాలంటే ఆ ఎసెన్స్ Okay. వేసుకొని ఓకే క్రష్డ్ ఐస్ వేసి ఓకే సోడా వేస్తారు. ఓకే సోడా బెవరేజ్ ఓకే మిక్స్ ఇట్ వెల్. ఓకే తాగుది. మ్యాంగో చేసి డీజే ఢిల్లీ సినిమాలో అంటాడు కదా, బ్యాంబూ తినేసి బ్యాంబూ నోట్లో పెట్టేసి ఐస్ క్రీమ్ కోన్ తీసుకొచ్చి. నువ్వు బ్లాగింగ్ మొదలెట్టవా? అరే చరణ నీకు ఇచ్చేది. బ్లాగ్ చేస్తున్నాను అడగకూడదు. అయ్యో ఇదిగోండి చూడండి, ఇలాగా ఆ ఫ్రెష్ మింట్ ఏదైతే ఉంటుందో చాలా Yeah, yeah. రిఫ్రెషింగ్ గా యా ఉంటుంది. యా నాలుగుకి తగిలి చాలా ఎగ్జాటిక్ గా ఉంటుంది. అప్పుడప్పుడు అలా నోరు తరబడతా. నాన్ వెజ్ ఎక్కువ తిన్నావా? నాలిక బండ తేరిపోయింది. లేదా వాకౌట్ చేసేస్తుంది, అదే కదా. లేదా వాకౌట్ చేసేస్తుంది. నాన్నకు మించి కోపం ఇక్కడ, కానీ అది సైలెంట్ చూపిస్తాడు అంతే. అక్కడ కోపం కాదు, షో ఆఫ్. ఇక్కడ కోపం కానీ ఆపేసుకుంటాడు. ఆ కోపం వేరే అరే, సారదే. నీకు కొత్త బట్టలు కొన్నారా? కాదు, దానికి రిప్లేస్ చేసారా మనకి?